సో ఒకసారి ఎవరితో మాట్లాడదాం. ఏందమ్మా ఎట్లా ఉంటా ఉన్నారు? ఇగో తెల్లారితే పొద్దుగుతే దోమలతోటి చచ్చిపోతాను నాన్న. ఇవాళ జంపింగ్ దగ్గర ఉంది. ఓ వాసనకు తట్టుకోలేకపోతాను. ఇక వర్షం అయితే బయటికి వచ్చే వీలు లేదు. మా 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 గుడిసెలో అయితే నేను ఒకదాన్ని తప్ప నాకు చేసి పెట్టేటోళ్ళు ఎవ్వరు లేరు. ఈడికి వచ్చిన 30 సంవత్సరాల కాంచి నా ఇంట్లో మాత్రం నలుగురు జరిగిపోయింది. ఆ, నా కొడుకు పోయిండు, మా అల్లుడు పోయిండు, మా ఆయన పోయిండు, మా అక్క కూడా జరిగిపోయింది. ఎట్లా? ఎట్లా అంటే ఈ వాసనకైతే మా అక్కే చచ్చిపోయింది. ఉమ్, ఇక నా కొడుకు ఇక ఆయన జబ్బు ఏంటిదో ఆయనే జరిగిపోయిండు, మా ఆయనే జరిగిపోయిండు, ఉమ్, మా మా అల్లుడు కూడా జరిగిపోయింది. ఆ, ఇక నేనే ఇప్పుడు అప్పుడు అన్నట్టు నాకు షుగర్ బీపీ లేవలేదు. ఉమ్. ఇక అదే 2000 పెన్షన్ తోటి బతుకుతున్నా. ఏమంటున్నామ్మా ఈ నాయన రాజేందర్ రెడ్డి? ఏమంటా ఉండే ఆయన అడుగుతా ఉంటే? ఇస్తాం ఇస్తాం అంటున్నాడు. ఆ, ఆ. ఎప్పుడు ఇస్తాడంట? ఇస్తానే ఓటేసారు కదా మీరు ఆయన. ఆ, ఎప్పుడు అన్నది కరెక్ట్ చెప్తలేడు. ఆ, ఆ, ఇప్పుడు వాళ్ళ ఇస్తాం. కూతురు వచ్చి అడిగిందా మా నాన్న ఓటేయరని అడిగింది అప్పుడు? అప్పుడు వచ్చింది, వచ్చి ఓటేసి గెలిపి మీకు డబుల్ బెడ్రూమ్, మీకు 6 అంగులు ఉన్నాయి, అవన్నీ చేపిస్తాం అని చెప్పి ఆ, చెప్పిన ఆ రోజు వచ్చింది, ఇంతవరకు రాలేదు మళ్ళీ. ఆ. వస్తాయా పాములు ఏమన్నా పురుగు పూస వస్తాయా? పాములు ఉన్నాయి, ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి ఆ, పాములు. ఇక వర్షం కొట్టి మళ్ళీ ఎండ కొడుతుంది అనుకో బయటకు వస్తాయి పాములు. ఆ. గుడిసెరాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదమ్మా, ఇబ్బంది కదా మళ్ళా. ఇక మంచాలు ఇదారా దాని మీద బండ పెట్టుకుంటాం. ఆ, పాములు అయితే ఉన్నాయి నాన్న, ఉమ్, కుక్కలు ఉన్నాయి, పాములు ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్ లో 2 రోజులు పోతే ఎది కుక్క నా కోడలు కూడా గడిచింది. అవునా? ఇంజక్షన్లు వేయించుకుంటుంది. ఆ. మా పరిస్థితి ఏం బాగలేదు డాడీ. ఇప్పుడు మీకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కానీ ఈ వాసన తోటి ఇబ్బంది కదా, అట్లా కూడా ఇబ్బంది కదా. ఇక ఎట్లా అంటే ఇక మళ్ళా అప్పుడు బాధ అప్పుడు పడదాం నాన్న. ఇప్పుడైతే మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి ఆ. అట్లా.